సాధకులైన వారు ఆదర్శవంతమైన ప్రవర్తనతో తమ పలుకులు మధురమైన పలుకులుగా, శ్రవణము ఆనందకరమైన అతి స్వచ్ఛమైన శ్రవణముగా, హృదయమును ఆధ్యాత్మ భావములతో తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే అది భక్తికి లక్షణమవుతుంది. అంతేగాని సత్సంగంలో చేరి విభూతి కుంకుమ బొట్టు పెట్టుకొని రుద్రాక్షలు కాషాయ వస్త్రాలు ధరించి అనేక రకములుగా చేస్తే ఈ దృశ్యములంతా కేవలము ప్రదర్శనములే అవుతాయి కానీ నిదర్శనములు కానేరవని చెప్పవచ్చు. ఇలాంటి చర్యలు ద్వారా భక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నాలు మానుకోవాలి. మనం భక్తిని ప్రదర్శనముగా కాక నిదర్శనముగా అనుభవించాలంటే హృదయపూర్వకముగా మన పంచేంద్రియములను పవిత్రం గావించుకునే ప్రయత్నానికి పూనుకోవాలి. అదే భక్తికి సరియైన లక్షణము. దాని ప్రకారమే నడుచుకోవాలి. ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి 789. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.